పార్టీగా పర్మిషన్ అక్కడ దాకా ఎందుకు మీరు చెప్పండి. రఘురామకృష్ణరాజుకి టికెట్ రాకపోవడం మీద చర్చ జరుగుతుందా లేదా రాష్ట్రంలో? వెంకటేశ్వర గారు మీరు చెప్పండి సార్. ఎందుకు ఎట్లా సార్ ఇందాక చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజు గారు ఇందాక విక్రమ్ గారు చక్కని చెప్పారు. అది నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. ఏ పార్టీ అయినా ఇప్పుడు వరకు చెప్తాను, ఏ పార్టీ చెప్పండి. ఆయన సైడ్ నుంచి రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీ? ఆయన వైపు నుంచి పొరపాటు ఉండొచ్చు, నేను కాదంటే నాకు తెలియదు. పార్టీ ఇప్పుడు ఈ టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనడానికి కారణాలు పార్టీ నాయకత్వం. ఇప్పుడు కొంతవరకు తెలుగుదేశంలో ఏంటంటే పార్టీలో టికెట్ మాట్లాడి తెలుగుదేశం అనుకోలేదు, బీజేపీ అనుకోలేదు. సర్లే అనుకున్నారా అనుకోలేదు మన అందరికీ తెలుసులే. ఎందుకు ఇక లైవ్ లో మనం లేదన్నంత మాత్రాన ప్రజలకు తెలియదు అనుకుంటే మన వెంకటేశ్వర గారు తెలిసిందే కదా. ఒక మాట కాదు ఒక మాట చెప్తాను నేను. ఏదో మనం పిల్లి సామెతలాగా మాట్లాడుకోవద్దు, మనం ఓపెన్ గానే. ఉదాహరణకి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి టీడీపీ ఇవ్వకపోయినా బీజేపీ ఒక్క మాట సార్, ఒక్క మాట దయచేసి ఒక్క మాట. టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా, బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా, జనసేన ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదు అనడానికి ఆయా పార్టీలకు ఉండే కారణాలు వారికి ఉండొచ్చండి. మనం క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ వ్యూహాలు ఏమున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారో, లేకపోతే అమిత్ షా గారు ఏం ఆలోచించారో, పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించారో మనకి తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు ఒక ఫైటర్ అనే ఒక ఇమేజే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వాడికి పైగా తాడేపల్లిగూడెం సభలో వాళ్ళిద్దరు కూర్చుని ఉండగా, ఎవరిద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఉండగా ఆయన వెళ్ళి వాళ్ళ ముందు అనౌన్స్ చేశాడు నేనే క్యాండిడేట్ అని. వాళ్ళ ముందే, అవునా కాదా? సో ఇలాంటి భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ రోజు అక్కడే ఉన్నట్టున్నారు. అవును సార్, బీజేపీ నుంచి వస్తారని చెప్పారు. అది కూడా అదే మరి కూడా బీజేపీ నుంచి వస్తానని చెప్పారు. బీజేపీ అనలేదు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నరసాపురం తీసుకున్నా నేనే క్యాండిడేట్ అన్నాడు. ఆ బీజేపీ అనలా. సో అది ఇప్పుడు ఇష్యూ కాదండి. ఇప్పుడు మనమేమో రఘురామకృష్ణరాజు గారికి భుజాన్ని వేసుకుని మోత్రం అని కాదు, కానీ చెప్తున్నా ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు కొంత ఆ కోణంలో ఆలోచిస్తారు. కొంత అది ఎంత ఆలోచిస్తారు, ఎంత పర్సెంట్ అని పక్కన పెట్టారు. రైట్, ఓకే, ఒక్క నిమిషం విక్రమ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు కనీసం ఏంటంటే పార్టీలో ఎవరైనప్పుడు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళని పిలిచి ఏ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాము, తర్వాత వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామనేటువంటిది ఒక మెకానిజం ఉంటుందండి పార్టీలో. అది మళ్ళీ సారీ మీరు అన్నదానికి ఎగ్జాంపుల్ ఏలూరు మాగంటి బాబు ఇదే గొడవ. కనీసం ఇంటిమేషన్ లేదు అని ఆయన ఇదంట టికెట్ అనౌన్స్ చేసేసినాక ఆయన హర్ట్ అయ్యాడని చెప్పి తెల్లారి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు అంట వరుసగా. ఆయన ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ బీజేపీ మనం చూసినట్టయితే మరి అటువంటి మెకానిజం ఆ పార్టీలో ఉన్నట్టు కనపడతలే. అంటే ఎవరిస్తే వాళ్ళ కింద పనిచేయటమే మీ ధర్మం అనే లెక్కలో వాళ్ళు పంపించేస్తున్నారు. అదే శిరోధార్యం అన్నట్టుగా ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అది మీకు శిరోధార్యంగా కనిపించవచ్చు, కానీ పబ్లిక్ మాత్రం అది వెళ్ళదండి. డజంట్ గో వెల్ విత్ ది పబ్లిక్. అది మాత్రం ఖచ్చితంగా పార్టీలు చూస్తూ ఉంటారు. పార్టీలో అభ్యర్థులు ఎంపిక ఏ విధంగా వర్తించుతుంది. అదే ఇక్కడ వర్తించుద్ది. అసలు ఎవరినో ఒకళ్ళని నించోబెడతా ఉన్నప్పుడు అసలు ఈ ఎక్సర్సైజ్ ఎందుకు? అదే కదా. ఓకే రైట్. మరి డీప్ గా వెళ్తే వాళ్ళు హర్ట్ అవుతారు. మనం డీప్ గా వెళ్తే ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి సార్. ఇక్కడ కోట విక్రమ్ గారు ఉద్దేశం రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ వ్యక్తిగతంగా లేదండి ఎవరికేనో. ఓకే 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 సార్, అట్లాగే విక్రమ్ గారు ఇక్కడ మా కూటమి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని బాగు చేద్దామనేదే. రాష్ట్రం బాగానేదే కూటమి ఉద్దేశం. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారండి. స్వార్థం గురించి ఆలోచించట్లేదు. ఏమండి వెంకటేశ్వర గారు, చారిటీ బిగిన్స్ ఎట్ ది హోమ్ అంటారు. అంటే ఆ చక్కదిద్దుకునేది మన ఇంటి నుంచి మొదలవ్వాలి. రైట్ రైట్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి. ప్రాబ్లం ఏంటంటే మీరు రాష్ట్రం కోసమే అనుకోవచ్చు. ఇందాక ఆయన కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, రాష్ట్రం కోసం మేము కొంత బాధ ఉన్నా కూడా దిగమింగుతాం అనే తరహాలో మాట్లాడారు జవహర్ గారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని మీకు ఉండొచ్చండి, బీజేపీకి ఎందుకు ఉంటుంది? బీజేపీకి ఎందుకు ఉంటుందండి? కూటమి అధికారం రావాలని పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఆలోచనలు వ్యూహాలు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు. సో అందువల్ల జవహర్ గారు కొద్దిగా భ్రమలు కాకుండా ప్రాక్టికాలిటీస్లోకి రండి ఒకటి. రెండోది ఈ సిచ్యువేషన్ నుంచి
ఈ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మీరు అవునన్నా కాదన్నా, వెంకటేశ్వరరావు ఒప్పుకున్నా లేకపోయినా, భానుప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకున్నా లేకపోయినా ప్రజలు మాత్రం ఈ పరిణామాలు చర్చిస్తున్నారు. అఫ్కోర్స్ దీనివల్ల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటుకుపోయిన భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న దీన్ని వదులుకుంటారని నేను అనుకోను. కానీ ప్రజల్లో మాత్రం ఏంటిది, ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనే ఒక్క చర్చ అయితే ఉంది. దాన్ని మీరు